తీసుకొచ్చారు నన్ను? ఎన్ని రోజులు ఇలా దాక్కుని బతుకుతావు? నేను బయటికి వస్తే చేస్తాను కాబట్టి. మా నాన్నని చెప్పిన ప్లాన్లో నేను ఉన్నానని దేవాకు తెలిసిపోయింది. పైగా సిటీలోకి వచ్చాను కాబట్టి ఖచ్చితంగా చంపిస్తాడు నన్ను. అదే నాకు కావాలి. ఏంటి నేను చావడమా? వాడు రావడం. ఇలాంటి ప్లాన్ వల్లే ఆ రోజు జస్ట్ మిస్ అయ్యాను. అప్పుడు వాడు వస్తాడని నాకు తెలీదు. ఇప్పుడు వస్తాడు. ప్రతిరోజు ఇలా భయపడుతూ బతకడం కంటే ఒక్కరోజు వన్ డే ధైర్యంగా ఉండు. మిగతాది నేను చూసుకుంటాను. నువ్వు బాగా చూసుకుంటా. ఆ రోజు నీ తమ్ముడిని కుక్కని చంపినట్టు చంపాడు. ఏం పీకావు? చెప్పింది చెయ్యి, లేదంటే వాడికంటే ముందు నేనే చంపేస్తా. ఓకే, అర్థమైందా? తల బాగా పట్టేసింది. నువ్వు వెళ్ళి ఒక గ్లాసులో నిమ్మకాయ నీళ్ళు పోసి తీసుకురా. సార్ మీరు ఈ నైట్ ప్రోగ్రామ్ తగ్గించుకోవాలి సార్. కొద్ది రోజులు గ్యాప్ ఇవ్వండి సార్. నేనేం అడిగాను, నువ్వేం చెప్తున్నావు? పోయి తీసుకురా. మిస్టర్ దాస్, మిస్టర్ దాస్. పూజ వచ్చి ఇలా ఇలా అన్నవా? తాతగారు బిల్ ఎంత ఏందో చెప్తే కట్టేసి వెళ్ళిపోతా. మనలో మనకి బిల్ ఏంటి? మీ తాతగారు మా తాతగారు కదా. రిలేషన్స్ కలపొద్దు. లెట్స్ బి ప్రొఫెషనల్. ఎంత ఏందో చెప్పండి. అర్థమైంది. సడన్గా చేప పెట్టకుండా వెళ్ళిపోయినానే కదా. సారీ పూజ. అబద్ధం చెప్తున్నావు. రాత్రి ఎవరో వచ్చారు. నాకంటే ఇంపార్టెంట్ పర్సన్ నీ లైఫ్లో ఎవరో ఉన్నారు. అందుకే నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయావు. 8 దాటితే తలుపులు వేసుకుంటారంట కదా, నిజమేనా? అవును, రోజుకో అమ్మాయా, రోజు ఒకే అమ్మాయా? ఆ దరిద్రుడు చెప్పిన మాటలు నేను నమ్ముతావా? నా గురించి తెలీదా నీకు? ఒక విషయం అడుగుతా, స్ట్రైట్గా సమాధానం చెప్తావా? 100 చెప్తా. నేనెవరితో బయటకెళ్ళావు? పాస్. పూజ 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 ఆగు పూజ, చెప్తాను. నేను రోజు కలిసేది బయటికి వెళ్ళేది అబ్బాయితోనే, అమ్మాయితో కాదు. అబ్బాయితోనే పూజ. ఎవరు? సీక్రెట్ ఫ్రెండ్. అదే ఎవరు? పూజ చెప్పాను కదా సీక్రెట్ అని, అర్థం చేసుకో. ఎందుకు మనకి సెట్ అవుతుంది. నీ సీక్రెట్స్ నీ దగ్గర ఉంచుకో. సాయంత్రం తను నీకు కల్పిస్తాను, ఓకేనా? అవాసా హోటల్ 8 PM. అక్కడికి వచ్చాక కాల్ చేయి. జాకెట్ రా. నిజంగా నేను అమ్మాయికి ఏం చెప్పలేదు సార్. లోపలికి వెళ్ళిన ఓపెన్ చేయండి ఫోన్. ఇదిగోండి సార్. స్విచ్ ఆఫ్. జానీ. మీకు ఇస్తాను. హలో హలో జానవి గారు, నేను అండర్ కవర్ కానిస్టేబుల్ కాంతారావు మాట్లాడుతున్నాను. విక్రమ్ సార్ ఉన్నారా? కానిస్టేబుల్స్ కూడా అండర్ కవర్లో ఉంటారా? హలో హలో దేవా, నేను కాంతారావు చిచి దాసు మాట్లాడుతున్నా. ఎక్కడున్నావు? అదే జాహ్నవితో ఐస్ క్రీమ్ తింటున్నా. ఐస్ క్రీమ్ తింటున్నారా? ఈ లవ్ స్టోరీ చల్లగా ఉంది, నాది ఇక్కడ తగలాడిపోతుంటే. కాంతారావు ఏమైంది? ఏమైందా? ప్రతి రోజు రాత్రి ఎవరో అమ్మాయిని కలుస్తున్నాను అనుకుంటుంది పూజ. కలుస్తుంది నన్నే కదరా. అందుకే నేను కల్పిస్తానని చెప్పా. దేవా అని చెప్పలేదు కదా. ఆహా, ఓ ఫ్రెండ్ అని చెప్పా. దేవా ఏంటి? అదే దేవా ఫ్రెండ్ దొరికాడంట. దేవా ఫ్రెండ్ అంటే నేనేగా. జాహ్నవితో మాట్లాడుతున్నా ఇడియట్. ఏంటి? కాంతారావుతో మాట్లాడుతున్నా. 1 minute. నీ సోది మొదలు పెట్టు. నువ్వు సాయంత్రం వచ్చి తన కలవకపోతే పూజ ఇంకెప్పుడు నా మొహం చూడదు. వస్తావా రావా? రాను. అది జానకి చెప్పాను. వస్తా. ఎక్కడికి? అవాస హోటల్ రాత్రి 8 గంటలు. ఓకే పెట్టే. See you. జాన్వి గురించి చెప్పండి సార్. జాన్వి గురించి మాత్రం చెప్పండి సార్. నేను ఎప్పటికీ జాన్వి గురించి చెప్పండి సార్. Yes, sir. He's on the way. That's good. అతను లోపలికి రాగానే అన్ని ఎంట్రీస్ ఎగ్జిట్స్ క్లోజ్ అయిపోతాయి. ఉదాస్ని కవర్ చేయాలి హ్యాండిల్ దేవా. జస్ట్ బీ అలర్ట్ అండ్ బీ కేర్ఫుల్. త్వరగా పోనీ, మీటింగ్ టైం అయింది. అజయ్, డేవిడ్
You know exactly what he looks like. And all our men are there. So you just have to follow through. That's it. Nothing's gonna happen. No, it's not gonna work out. The plan is not gonna work out. అజయ్ చుట్టూ మన వాళ్ళందరూ ఉన్నారు, టెన్షన్ పడద్దు, జస్ట్ వెయిట్. ఎక్కడికి? వాష్రూమ్. పర్మిషన్ తీసుకున్నా? వాష్రూమ్ కూడా పర్మిషన్ అడగరా? వెళ్ళు. Hey! వచ్చావా? రేయ్ మూవ్. నేను డిన్నర్కి వెళ్ళాలండి. హలో మిమ్మల్ని. నా మాట. సార్, సీట్ కూడా ఉడిపింది సార్. సార్, పక్కన అంతే నేను దిగిపోతాను సార్. సార్, ముందు చూడండి సార్. ఎవరు సార్ వాళ్ళు? It's okay. You're okay. I'm a doctor. ఎవరు వచ్చినట్టు? Help! Help! Please! Help! అది వచ్చి Come fast, please! వెయిట్ ఇక్కడ. రా కారెక్కు. చంపేశావా? రేయ్ నీకు చెప్పినా అర్థం కాదులే. కారెక్కు. ప్రాణం దేవా, బతికించమని బతి మార్చుకున్నాడు. ఎందుకు ఒక క్షణంలో చెప్పేశావు? ఎందుకు చెప్పావు? రేయ్ ప్రపంచంలో ప్రతి ఒక్కరిని బ్రతికించాల్సిన అవసరం లేదు. వాడికి బ్రతికే అర్హత లేదు. నీకుందా అర్హత? నీకుందా? ఎవడెప్పుడు చావాలో బతకాలో డిసైడ్ చేయడానికి నువ్వెవరివి? దేవుడు వా. 3 నెలల క్రితం నేను కూడా అనుకుంటుంటే ఏమై ఉండేవాడి? నేను వేరు, వాడు వేరు. ఏయ్ ఈడు ఇంకొకడు అయింటే ఏం చేసేవాడిని? చంపేసేవాడిని. అంతేగా, అంతకంటే నువ్వేం చేయగలవు? మనుషులు చంపేసి నీకే అంతుంటే నిన్ను కూడా బతికించిన నాకెంతుండాలి? రేయ్ నేను అడవిలో ఉన్నా, చుట్టూ ఉన్నవి జంతువులు. ఎన్ని చావులు కలిస్తే సింహం బతుకుతుందో తెలుసా? చంపాలి, చంపుతూనే ఉండాలి.
భయపడుతూ బతకడం నాకు తెలియదు. భయం అంటే ఏంటో తెలియదా నీకు? అసలు భయంలో బతుకుతుందే నువ్వు. ఎవరికెక్కడ నీ గురించి తెలిసిపోతున్నాను. 24 గంటలు భయంలో బతుకుతుంది నువ్వు. మళ్ళీ వాడికి పాపలు ధైర్యం అనిపించారు. వాడి బతికించగలవా? వాడి బతికించావు. ఎవరితో మాట్లాడుతున్నాను మర్చిపోకో. దేవానా? నా పేరు డాక్టర్ దాస్, ఎంబీబీఎస్ ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్ అని 1,00,000 మందికి చెప్పుకున్నా. నీ పేరు దేవా అని ఒక్కడికి చెప్పగలవా? అరే ఎవరితో సంగతి మళ్ళీ కనీసం నువ్వు ప్రేమించిన అమ్మాయికైనా నీతో చెప్పగలవా? గన్ను పట్టుకుని అడ్డొచ్చినాడు చెప్పు తిరగడానికి ఎందుకు ధైర్యం? నిజం చెప్పడానికి కావాలి ధైర్యం. నీకుందా ధైర్యం? నీకుందా? ఈరోజు నుంచి నువ్వు కానీ నీ మనుషులు కానీ నన్ను కలిసిన నాతో మాట్లాడి నేను చచ్చిన తొట్టు చెప్పుకుంటూ బతకండి. అయినా చావుకి బతుకి ఫ్రెండ్షిప్ అయి రెండు ఎప్పుడు కాదు. ఏదో ఒక రోజు మారుతావనే చిన్న హోప్ ఉండేది. అందుకే మారిపో లొంగిపోని బతిమాలుకున్నాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు ఇలాగే ఉంటావు, ఇలాగే బతుకుతావు, ఇలాగే దిక్కు లేకుండా చేస్తావు. ఆ రోజు నీకోసం ఏడవడానికి పక్కన ఎవడో ఉంటాడు. సో ఏదో మాట్లాడాలన్నా? ఆ రోజు మీ పర్మిషన్ తీసుకోబట్టిన తప్పే. మళ్ళీ ఇంకెప్పుడు అలా జరగదు సార్. జనరల్ వార్డ్, మార్చరీ, బర్న్స్ డివిజన్ ఏదైనా ఓకే సార్. పాస్ట్ 3 monthsలో ఏం చేస్తుండేవాడివి? మా ఏరియాలో క్లినిక్ ఉంది సార్, అందులో పనిచేశాను. మీ ఏరియా అంటే ఈ స్లమ్స్? నో, లెట్ మీ పుట్ ఇట్ స్ట్రైట్ డాక్టర్ దాస్. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ అనేవి సర్వీస్ కన్నా బ్రాండ్ వాల్యూ మీద ఎక్కువ నడుస్తుంటాయి. సో నేను వెనక్కి తీసుకుంటే హాస్పిటల్ రెప్యుటేషన్ పాడైపోతుంది. ఐ కాంట్ టేక్ యూ బ్యాక్. ఆ రోజు జరిగిన దానికి ఐ హ్యావ్ ఎక్స్ప్లెనేషన్. యూ కెన్ లీవ్ ద ప్లేస్. సార్ 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 చైర్మన్ గారు పిలుస్తున్నారు సార్. చైర్మన్ గారా? ఎక్కడ? అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ సార్. కమిన్. సార్ నేను 40 ఏళ్ల క్రితం నేను సార్ అంటే ఇప్పుడు నువ్వు 40 ఏళ్ల క్రితం నేను అంటున్నా. డాక్టర్ సీతారామయ్య, ఎంబీబీఎస్ ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్. కమ్ 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 హ్యావ్ ఎ సీట్ కమ్. దాస్, మనుషుల్ని లోపల చంపేది క్యాన్సరు అల్సరు కాదయ్యా, అహంకారం, ఈగో. మన డాక్టర్ భరద్వాజ్కున్న పెద్ద వీక్నెస్సే అది. స్టిల్ హీస్ అ వెరీ గుడ్ డాక్టర్ అండ్ హీస్ అ చీఫ్ ఆఫ్ ఎ డిపార్ట్మెంట్. ఇప్పుడు అతని కాదని మళ్ళీ నిన్ను నేను పిలవాలంటే యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. వచ్చే వారం మన హాస్పిటల్ 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటుంది, సిల్వర్ జూబ్లీ. ఈ సందర్భంలో ఆర్గన్ డొనేషన్ క్యాంప్ పెడదామని అనుకుంటున్నాను నేను. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది సమయానికి అవయవాలు దొరక్క చచ్చిపోతున్నారయ్యా. ప్రతి సంవత్సరం బోర్డు మీటింగ్లో నేను ఈ ప్రపోజల్ పెట్టడం, ఇది వర్కౌట్ కాదు, ఏ బ్లడ్ డొనేషన్ క్యాంప్ మరోడో చేద్దాం, హాస్పిటల్కి పబ్లిసిటీ వస్తుందని దాన్ని పక్కన పెట్టేస్తారు. ఏం చేస్తామయ్యా? నేను చేస్తాను సార్, తప్పకుండా చేస్తాను. మీరు నన్ను మళ్ళీ జాబ్లో జాయిన్ చేసుకుంటారని కాదు, కనీసం ఒక ప్రాణాన్ని నేను కాపాడగలనేమన్న ఆశతో. ఈ ప్రాజెక్ట్కి మొట్టమొదటి డోనర్ ఎవరో తెలుసా? సార్ నా డ్రైవర్ రాజు. చేస్తాను సార్.